కార్యక్రమాన్ని ప్రసారం చేసి తెలుగు వాళ్ళందరికీ ఒక పండుగ వాతావరణాన్ని మీ ఛానల్స్లో మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వాళ్ళ ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని మీరు పర్యవేక్షించి సూచించినందుకు మీడియా మిత్రులకు యాజమాన్యాలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు అనేక మంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర అనేక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ పండుగలో భాగస్వామ్యం కావడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు చాలామంది మీడియా మిత్రులు నన్ను కూడా అడగడం జరిగింది, ఈరోజు జరిగేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఏంటి, వీటి విశేషం ఏంటి అని చెప్పి చాలామంది వారు ఇక్కడికి రాగానే అడిగినప్పుడు ప్రధానటువంటి వాళ్ళు, వ్యక్తులు, ఆర్గనైజర్లు చాలా వరకు అన్ని విషయాలు మీకు చెప్పారు. ఈరోజు మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ దఫా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నిటిలో కూడా ప్రముఖమైన స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. వారి జన్మదిన కార్యక్రమాన్ని తెలుగు వాళ్ళంతా కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం వారి ఇంట్లో పండుగలాగా చేసుకుంటుంది. మనందరికీ తెలుసు, గడిచిన 3 దఫాలు ముఖ్యమంత్రిగా, 2 దఫాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, 1 దఫా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి, 4వ దఫా మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్